ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. సార్ సత్య సార్, నేను స్కై డిష్ నుంచి వస్తున్నాను. డిష్ ఇన్స్టాలేషన్ కోసం సత్య గారు రిక్వెస్ట్ పెట్టారు. కూర్చోండి. ఎవర్రా? డిష్ టీవీ వాడు సత్య గారు కావాలంట. మా చిన్నోడు మరీ బాధ్యత లేకుండా తయారయ్యాడయ్యా. రిక్వెస్ట్ పెట్టగానే వచ్చేసాడు అన్న. అలా సాగుతుందాడికి. మా ఫ్యామిలీ కష్టాలు మీకు తెలీదు. అసలు మా తమ్ముడు గడు అప్లై చేయగల బ్యాంక్ కూడా ఉద్యోగం ఇచ్చారు. అడగానే పిల్ల పెళ్లి కొప్పేసుకుంది. రిక్వెస్ట్ పెట్టగానే ఎలా ఉంటాడో తెలియపోయి డ్రమ్ మోతడుకు నువ్వు వచ్చావు. ఆడి వైభోగం అలా ఉంది. అనయ్య సత్య స్కై డిషా? అవును సార్. ప్లీజ్ కమ్ విత్ మీ. అనయ్య స్టవ్ పైన సాంబార్ ఉంది, తిప్పుతూ ఉండు కొంచెం. పదండి. సార్, మీరు ఏమనుకోకపోతే ఒక విషయం అడుగుతాను సార్. మా అన్నల గురించేనా? అవును సార్. ఏం చేస్తూ ఉంటారు సార్ వీళ్ళు అసలు? ఇవాళ బుధవారం కదండి. మా పెద్దన్నయ్య న్యూస్ పేపర్తో కిరీటాలు పడవలు చేసుకుంటున్నాడు. రెండో వాడేమో సైకిల్ టైర్తో ఆడుకుంటున్నాడు. మా నాన్నగారిని చూశారు కదా, చేతులకు నెయిల్ పాలిష్ అది వేసుకుంటూ టైంపాస్ చేస్తుంటారు. ఎక్కడైనా సార్? మరి ఇంట్లో లేడీస్? మా అమ్మగారు చిన్నప్పుడే పోయారు. మా అన్నయ్యలు ఇద్దరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఉద్యోగాలు లేవు. నాకు ఉద్యోగం రాగానే పెళ్లి కుదిరింది. విలన్ అయిపోయాను వీళ్ళందరికీ. అంతులేని కథలో జయప్రద టైప్ అండి నేను. స్లీవ్లెస్ జాకెట్లను, ఒంటరి కష్టాలు. మీరు పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఎక్కడో అమ్మాయిని తీసుకొచ్చి అనవసరంగా ఈ మగ హాస్టల్లో పడేకండి సార్. మరీ ఇలా చొరవ తీసుకుని చెప్తాను అనుకోకండి సార్. అందరికీ పెళ్ళిళ్ళు అయినా ఈ జాయింట్ ఫ్యామిలీలో కష్టం. అటువంటిది ఈ బ్యాచులర్ కొంపలో చాలా ఇబ్బంది పడిపోతారు సార్. ఎందుకంటే నేను కూడా జాయింట్ ఫ్యామిలీ జైలు పక్షనే సార్. ఆఖరికి మా ఆవిడకి ఐ లవ్ యూ చెప్పాలన్నా వాట్సాప్ చేయాలి సార్. నేను ఎంతకన్నా చెప్తే బాగోదు సార్. మీ పేరేంటి బ్రదర్? సాయిబాబు అండి. నేను కూడా జయప్రదనే, కాకపోతే సిరిసిరి మొగలో జయప్రదలాగా మోగుగా రోధిస్తూ ఉంటా. తనే మేడం కిరణ్. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మేడం. ఏం చేస్తుంటారు శ్రవంతి ఆ క్యాండిడేట్? రోజు టిక్టాక్ వీడియోస్ చేస్తుంటాడు మేడం. చాలా టాలెంటెడ్. 4 lakh ఫాలోవర్స్ ఉన్నారు. పని లేనప్పుడు ఏం చేస్తుంటాడని కాదు శ్రవంతి, పని ఏం చేస్తుంటాడు అని. రియల్ ఎస్టేట్ మేడం. ఇప్పుడు అపార్ట్మెంట్ బయట టూలెట్ బోర్డ్స్ ఉంటాయి కదా మేడం, కిరణ్ తన ఫ్రెండ్స్ వెళ్ళి ఆ బోర్డులు పీకేస్తారు. అంటే ఇల్లు వెతికే వాళ్ళకి తెలియదు కదా మేడం. చచ్చినట్టు హాఫ్ మంత్ రెంట్ ఇవ్వాలి వాళ్ళు. ఫరెస్ట్ ఫెలోస్. ఏది ఇంకోసారి చూపెట్టు అబ్బాయిని. యుద్ధానికి సిద్ధం. ఎలా ఉంది? ఏంటి కిరణ్ ఇది అసహ్యంగా? మా ఫ్రెండ్స్ ఏదో సరదాగా ఇది మన ఫస్ట్ నైట్ రోజు ఇంటి బయట పెడదామని ప్లాన్ చేశారు. నేను నువ్వు చెప్పేశా. బుజ్జి బుజ్జి కాసేపు ఆ పోస్టర్ గురించి వదిలేసి హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం చెప్పు. మాల్దీవ్స్ వెళ్దామా? ఈ మధ్య సినిమా వాళ్ళంతా అక్కడికి వెళ్తున్నారట. యాక్చువల్లీ నీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురా, ఫోటోలు దిగి ప్రెస్ వాళ్ళకి ఇద్దాం. లేకపోతే ఏంటి కిరణ్, మా నాన్న ఒప్పుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఒప్పుకోకపోతే హనీమూన్ కాదు కదా, పెళ్లి ఖర్చులు కూడా డబ్బులు లేవు మన దగ్గర. నువ్వు డబ్బుల గురించి ఆలోచించుకో, నేనేదో జుగాడి చేస్తానుగా. బుజ్జి బుజ్జి మీ నాన్న గురించి వదిలేసి మన హనీమూన్ గురించి చెప్పా. నువ్వు వెళ్ళు, నేను పార్లర్కి వచ్చి కలుస్తా. బాయ్ శ్రవంతి. ఆ డస్ట్బిన్లో పడే. కరెక్ట్ టైంకి వస్తారో బాబు. వస్తున్నా మేడం.
కంగారేంటి నీకు? ఇప్పటి వరకు ఎంత పోయిందే? 7,500. 7,500? హలో, అది ఒక్కరోజు లెక్క. ఈ 7,500తో కలిపి 2,87,500. రౌండ్ ఫిగర్ 3. దివ్య, అమ్మా, నేను మీ సేవ వరకు వెళ్తున్నాను. మీరిద్దరూ భోజనం చేసేసేయండి, సరేనా? ఇదిగో అంట్లు కనుక సింకులో వదిలేస్తే మీ కంప్యూటర్ కిరోసిన్ పోసి తగలబెట్టేస్తా. సరే. మా అమ్మకు అసలు చారు పెట్టడమే రాదు. చెస్. 3 లక్షలు అప్పు పెట్టుకుని ఇంత ధీమాగా ఎలా ఉన్నావే అసలు? ఇప్పుడు నేను తిండి మానేసి ఆ మూల కూర్చొని జుట్టిర పోసుకొని సోకాలు పెడితే మీ నాన్న మా నాన్న వచ్చి డబ్బులు ఇస్తారా? లేదు కదా. మరెందుకే ఏడవడం? ఏదో ఒక రోజు పోలీసులు వచ్చి నిన్ను పట్టుకెళ్ళడం ఖాయం. ఆ తర్వాత న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకొని. తమ్ముడు వస్తున్నాడు. అక్క, నీ వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి. ఈ డిజైన్ ఏంట్రా ఇంత చీప్గా ఉంది? నాన్న అసలు కార్డ్సే వద్దన్నాడే. నేనే బలవంతాన్ని పాతిక కొట్టించాను. ఏదో ఒక డిజైన్లే. అవును, బావగారు ఎప్పుడు వస్తున్నారే? ఏమో కానీ చారు చాలా బాగుంది. మొత్తం తినే. సింక్లో అంట్లున్నాయి. అమ్మ నేను మొత్తం 9 మంది తోమేశాడు. అసలు నీ గురించి పూర్తిగా తెలిసే పెళ్లి చేసుకుంటున్నాడంటే బావా? దాని గురించి మీకే సరిగ్గా తెలీదు. ఇంకా బెంగళూరులో ఉండేవాడికి ఎలా తెలుస్తుంది? ఏదో ఒకట్లే కానీ నాకు పని ఉంది, నేను వెళ్తున్నా. బాలు 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 పిలుస్తే అట్నే వస్తుంది. ఆఫీస్లో హాఫ్ డేనా? జయనగర్లో చిన్న పని ఉండొచ్చాను సార్. మా పెళ్లి కార్డు వచ్చింది. పెళ్లి కార్డా? అప్పుడే పెళ్లి దాకా వచ్చిందా? కార్డు కూడా ప్రింట్ అయింది. మీ పేరెంట్స్ ఉంటే బాగుండేదే. కాఫీ తాగుతారా? సార్, కల్పన గారు వినపడుతుంది కదా? మేడం డ్యూటీలో ఉంది. శ్రీధర్? అవునండి. మీతో ఫోన్లో మాట్లాడింది నేనే. హలో సార్. మేడం బిజీగా ఉంది, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే అండి, పదండి. లోపల సీన్ చూసి కంగారు పడ్డావా? ప్రొఫెషన్లో కొన్ని తప్పవు కదా. మా ఉద్యోగం అలాంటిది. ఆఫ్ కోర్స్. కల్పన భర్త చనిపోయి 12 ఏళ్ళు దాటిపోయింది. అప్పటి నుంచి ధైర్యంగా ఒంటరిగా బాబును పెంచుకుంటూ వచ్చింది. కొన్నేళ్ళు పోతే వాడు కూడా రెక్కలొచ్చి ఎగిరిపోతాడు. నేను మా ఆవిడ తన వెల్ విషెస్. అందుకని ఈ వయసులో ఒక పార్ట్నర్ని వెతుక్కోమ్మా అని మేమే బలవంతం చేసి ఈ పెళ్లికి ఒప్పించాం. మీ అబ్బాయి? వాడు 5th చదువుతున్నాడు సార్. నా కొడుకు 2 ఏళ్ళు ఉన్నప్పుడే నా ఎక్స్ వైఫ్ శ్రీలంక వెళ్ళిపోయింది. షీ గాట్ మ్యారీడ్ అగైన్. నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన రావడానికి చాలా కాలం పట్టింది. బాబాయ్, కమాన్, కూర్చోండి, మాట్లాడుతూ ఉండండి. వస్తాను. కూర్చోండి. ఇబ్బంది పడకుండా మాట్లాడుకోండి. నేను లోపల ఉంటాను. సరే, రైట్.
నానా నానా పెళ్ళిళ్ళను చాలా సింపుల్గా చేసేస్తున్నాము. రిసెప్షన్ అనేది ఏదైనా మంచి హోటల్లో చూసి చేద్దాం నానా. నానా ఖర్చులో ఖర్చు నా పెళ్లి కూడా చేసేనా ఇంటికి పెద్ద కొడుకుని. మరి నాకు ఆర్డర్లో వద్దాం అన్నయ్య. అందరం చేసుకుందాంరా. మీ అమ్మ పోయి చాలా కాలం అయింది. నేను కూడా లైఫ్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. డాక్యుమెంట్స్ రీసబ్మిట్ చేయమన్నారు. మండే చేస్తా. సరే, బట్ మండే వితౌట్ ఫెయిల్ సబ్మిట్ చేసి. సరే చేస్తాలే, కానీ నువ్వు ఇది వరకు యుఎస్లో ఉన్నప్పుడు విక్టోరియా సీక్రెట్ స్టోర్కి వెళ్ళావా ఎప్పుడైనా? మా ఓనర్ వచ్చాడు. వాడేంటి ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాడు? వాడున్నా సరే నువ్వు నాతోనే మాట్లాడు. హైదరాబాదుడికి మాట్లాడు 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 మాట్లాడు. సరే, నాకు వీసా వచ్చేలోపు నువ్వు యూఎస్కి వెళ్తే విక్టోరియా సీక్రెట్ స్టోర్ నుంచి నాకు కొన్ని పట్టుకురావాలి, సరేనా? బాలచందర్ ఉన్నావా? బాలసుబ్రహ్మణ్యం. సరే పట్టుకొస్తా. ఓ సిగ్గుపడుతున్నావా? అయినా కబాబ్ మీ హడ్డిగాడు ఉన్నంత వరకు నువ్వు నాతో మాట్లాడవు, కానీ వెళ్ళు, ఇద్దరు వెళ్ళి సరసాలాడండి, నేను పడుకుంటా. సేమ్ టు యూ. ముద్దు పెట్టిందా? నాకు తెలుసులే. ఇక తీసుకు ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది. ఫోన్ ఇవ్వు. నాన్న ఏం చెప్పాడక్క? అసలు నీ వయసు ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? అరే టిక్ టాక్ వీడియోలు చూసి ప్రేమించడం ఏంటి? నాకు అర్థం కాదు. ఆ బేవర్స్ గాడి ఫోటో చూపించు. చూపించు. అరే వీళ్ళంతా ఎవరే? కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అక్క. చేనేత కార్మికులకు సంఘీభావం తెలుపుతూ ఒక వీడియో చేశారక్క. సూపర్ ఉంటుంది. అందులో స్టిల్ ఇది. నీకేమైనా పిచ్చా వెర్రా? సంఘీభావం అంటే అర్థం ఏంటి? చేనేత కార్మికులంటే ఏం పని చేస్తారే? ఏం తెలీదు. సరే, ఇందులో వాడెవడు? కిరణ్ ఎవడు? నేను చెప్పను. నేనేం చేస్తా నాన్నకు నచ్చదు. నువ్వేనా అర్థం చేసుకుంటావు అనుకున్నానక్క. కిరణ్ చాలా టాలెంటెడ్. నేను కిరణ్నే పెళ్లి చేసుకుంటాను. ఆడి టాలెంట్లన్నీ వీడియోలోనే చూపించాడా లేదా నీ దగ్గర కూడా? చిచ్చే లేదక్క. కిరణ్ అలాంటి వాడు కాదు. ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్. ఆగు, ఉమెన్స్ డే రోజు చేసిన వీడియో చూపిస్తాను. లాగి పెట్టి ఒక్కటిచ్చానంటే ఇందుకు కాదు మీ నాన్నకు కోపం వచ్చేది. నీకు పెళ్ళంటే జోకులు అయిపోయిందే. ఇక ముందు ప్రేమ పెళ్ళి అని వీడితో ఏమైనా మాట్లాడవనుకో, మీ నాన్న కాదు నేను తంతా నిన్ను. అసలు నిన్ను కాదు, ఆ లోపలికి తోసి తోలు తీసేయాలంటే. ఇంకోసారి వీడితో ప్రేమ పెళ్ళి అని ఏమైనా మాట్లాడతావా? ఏ ఛే, ఏం వినబడి చావట్లా. ముందు మాట్లాడి ఆ తర్వాత ఏడు. మాట్లాడను. చూడు, అంతా నీ మంచి కోసమే కదా. ఇక మీద వీటితో ప్రేమ పెళ్ళి అని మాట్లాడితే నేనే తంతా. చెప్పు. మా నాన్నకు మన గురించి జస్ట్ అది హింట్ ఉందనుకున్నాను కిరణ్, కానీ మొత్తం తెలుసు. నాకు భయంగా ఉంది. మనం తొందరగా పెళ్లి చేసేసుకుందాం కిరణ్. ఓ, నేనేదో చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు. భయంగా ఉందరా. ఏమైంది మచ్చా? వాళ్ళ నాన్నకి మొత్తం తెలిసిపోయిందంట. అర్జెంటుగా ఏదో చేయాలి. వాళ్ళ నాన్ననా? మేమేదో చేయాలంటున్నాను. ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకోండి.
ఇక్కడికి వచ్చి నేను చేయలేదగినా ఇంత మించి ఐడియాలు రావు మనకి. రే పెళ్ళి అయిన తర్వాత ఇల్లు అద్దెకి తీసుకోవాలా? ఆ ఇంటికి అడ్వాన్సు, ఫర్నిచరు, ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడరా? మా నాన్న లోన్ ఫైనల్ ఇన్స్టాల్మెంట్ కట్టమని డబ్బులు ఇచ్చాడు. అది ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కట్టొచ్చు. ముందెళ్ళి పెళ్లి చేసుకోండి. వద్దురా, ఇంట్లో తెలిస్తే ఏం చేస్తావు? వీడు గారి సమాజే. మన డబ్బు అయితే భయపడాలి మచ్చా. ఏం కాదు, డబ్బు కట్టకపోతే బ్యాంక్ వాడికి బొక్క. మా బాబు మరీ భయస్తాడు. మీరు వెళ్ళి పెళ్లి చేసుకోండి. నీలా తెగింపు ఉండాలరా లైఫ్లో. నేను మా అక్క మరీ బిత్తరగాళ్ళ పెరిగాం. గీజరు ఇస్త్రీ పెట్టి ఒకేసారి ఆన్ చేస్తే ఎక్కడ ఫ్యూజ్ ఎగిరిపోద్దో అని ప్రతి విషయంలోని మరీ అతి జాగ్రత్తగా ఉంటాం. చెయ్యి.